ఈ వీరమ్మ పార్క్ దగ్గర మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. వాసవి జాగృతి ఇంటర్నేషనల్, వాసవి జాగృతి విజేఎఫ్ క్లబ్ ఆధ్వర్యంలో 3000 మట్టి వినాయక ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే పండుగ వినాయక చవితి అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తోడ్పాటునివ్వాలన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణంపై బాధ్యత కలిగి ఉండాలని సూచించారు. 13లో ఆయన ఏర్పాటు చేసి అక్కడ నుంచి దేశవ్యాప్తంగా దీన్ని ప్రారంభించి ఈనాడు భారతదేశంలో కుల మత లింగ వర్గ వర్ణ భేదాలు లేకుండా అందరూ కూడా వినాయక చవితి జరుపుకునేటటువంటి మనమంతా ఒకటే అనే భావం తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా వారు ఆనాడు వారు వేసినటువంటి ఆ పునాది ఏదైతే ఉన్నదో అది 1947 స్వాతంత్రోద్యమానికి ఉపకరించి భారతదేశం యొక్క స్వాతంత్రం సంపాదించడమే కాకుండా స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత కూడా మనమంతా భారతీయులు ఒకే రకమైన ఆలోచన కలిగిన వారు అని చెప్పి నిరూపించేటటువంటి ఈ పండుగ 2 రకాలకి ప్రత్యేక. 1 హైందవ సాంప్రదాయం, 2 దేశభక్తి ప్రేరితం, 3 మనమంతా ఒకటి అనేటటువంటి భావన నిర్మాణం. ఇట్టి కార్యక్రమంలో ఈ పర్యావరణానికి నష్టం లేకుండా ఈ క్లబ్ వారు సుమారు ఈరోజు 3000 విగ్రహాలను మీరు పంపిణీ చేస్తున్నారని చెప్పి తెలియడం జరిగింది. కాబట్టి ఈ పంపిణీ ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. మనము ప్లాస్టిక్ని తగ్గించేటటువంటి ప్రయత్నం బాగా చేయాల్సిన పరిస్థితి ఉంది. 1913లో విశాఖలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో